95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్ 15 నిమిషాలు వివిధ అంశాలపై చర్చ. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో భారీ వర్షం. తారోడ తాత్కాలిక వంతెనపై నిలిచిపోయిన రాకపోకలు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గత ప్రభుత్వం పోలవరం పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్న. భీమవరంలో టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న ఎమ్మెల్యే నిమ్మల. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇరువురు దాదాపు 15 నిమిషాలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. జనసేనాని అంతకుముందు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధర్ను కలిశారు. అమిత్ షాతో భేటీ అనంతరం జనసేనాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రితో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైనటువంటి భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం తారోడ తాత్కాలిక వంతెన నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల తారోడ బ్రిడ్జి కృంగిపోవడంతో వాగు నుంచి తాత్కాలిక రాకపోకలను ప్రజలు కొనసాగిస్తున్నారు. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుండి వరద నీరు రావడంతో తారోడ తాత్కాలిక వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించడంతో పాటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తారోడ వంతెన నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా టీడీపీ ప్రభుత్వం పనులు చేపట్టిందని అంబటి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం పోలవరం పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. కాపర్ డ్యాంకు 3 ఏళ్లు మాత్రమే కాలపరిమితి ఉంటుందని, ఈలోగానే డ్యాంను నిర్మించాలని చెప్పారు. తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అప్పర్ కాపర్ డ్యాములు గ్యారంటీ దాటిపోయిన తర్వాత ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేసేటటువంటి పరిస్థితి రాలేదు. నేను పదే వారిని దూషిస్తున్నానో, వారిని విమర్శిస్తున్నానో దయచేసి చూస్తున్నటువంటి ప్రజలు, గమనిస్తున్న ప్రజలు అనుకోవద్దని మనం చేస్తున్నాను. చాలా బాధతో చెప్తున్నటువంటి అంశం ఇది అంతకు ముందున్నటువంటి మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని తీవ్రంగా నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ మీన్స్ తప్పిదాలు చేశారు. ప్రోటోకాల్స్ భిన్నంగా చేశారు. 5 సంవత్సరాలు కాఫర్ డ్యాములు ఉండవలసిన అవసరం లేదు. కాఫర్ డ్యాములు గ్యారంటీ పీరియడ్ 3 years. అంటే కాఫర్ డ్యాములు వేసిన తరువాత 3 years లో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాము పూర్తి చేసుకోవాలి. అలాంటి కండిషన్స్ లోనే కాఫర్ డ్యాము నిర్మాణం జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే నదిని డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేకోకుండానే, అంటే అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్వే,
కంప్లీట్ కాకోకుండా, కంప్లీట్ అయితే నది డైవర్ట్ అవుతుంది. ఇవేమి కంప్లీట్ కావాలి. స్పిల్వే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర భీమవరం వరకు కొనసాగింది. భీమవరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్లతో యాత్రకు స్వాగతం పలికాయి. భీమవరంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముతుందని, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని సూక్తిని పాటిస్తుందని చెప్పి అన్నారు. మగవారితో సమానంగా ఆడవారికి హక్కులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కల్పించారని అన్నారు. ఏం చేస్తాం సూపర్ 6 అనేది అనే విషయం పెద్దలందరూ మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానంగా దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని కలలుగని కష్టపడి అధికారాన్ని అప్పచెప్తే అదే దళితుల్ని ఈరోజు ఏ విధంగా చూస్తున్నాడు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనమామలు అన్నాడు, నా తోబుట్టువులు అన్నాడు, మాలల మేనమామలని మాదిగల తోబుట్టువులని అధికారం కోసం తల్లిని చెల్లిని వాడుకొని తల్లినేమో పూర్తిగా క్రైస్తవ్యం ముసుగులో ప్రజల్లోకి తిప్పి క్రైస్తవ్యం అనేది ఏదో మంచి మార్గం, ఆ మార్గంలో మీరు అందరూ జగన్ కోటేస్తే క్రైస్తవ్యాన్ని మేము బతికిస్తామని చెప్పి కళ్ళబల్లి కబుర్లు చెప్పినటువంటి తల్లి విజయలక్ష్మి, అదేవిధంగా చెల్లి వదిలిన బాణం అంటే వదిలేసిన బాణమే ఈరోజు తెలంగాణలో దిక్కుతోచగా తిరుగుతున్న పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను మోసం చేశాడు, హిందువులను మోసం చేశాడు. ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామికి అర్పించేటటువంటి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఏ రోజు కూడా అప్పచెప్పలేదు అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రైస్తవ్యాన్ని అబాసు పాలు చేసి ఏదైతే పదాజ్ఞలను కూడా తోలనాడి స్వరూపానంద కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క క్రైస్తవులు మోసం చేశాడు, మరోపక్క హిందువులను మోసం చేశాడు. నమ్ముకున్న మాలల్ని మాదిగల్ని ద్రోహం చేసి 27 పథకాలు రద్దు చేసి ఏదైతే సుబ్రహ్మణ్యం హత్య చేసి ఎమ్మెల్సీ స్వయంగా డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా వరప్రసాద్ని శిరోమణనం చేశారు. ఆ రోజు ఏదైతే కరోనాలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి ఈ రాష్ట్రంలో 280 పైగా దళితుల మీద హత్యలు కానీ అత్యాచారాలు కానీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులందరూ ఆలోచన చేయండి. అలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. దళితుల మీద దాడులు చేసేటటువంటి రాజ్యం ఎప్పుడూ వర్ధిల్లలేదు. అలాంటి రాజును మనం దించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మలుపు పథకం ద్వారా, భూమి కొనుగోలు పథకం ద్వారా, ముందడుగు పథకం ద్వారా పాడి పంట వేయటమే కాకుండా డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకి, దళితుల బిడ్డలందరూ కూడా బెస్ట్ అవైలబుల్స్లో జాయిన్ చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి. అదేవిధంగా వాహన యజమానులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలనేదే ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం. దళితులందరూ కూడా గమనించమని, దళితులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని మనసారా కోరుకుంటూ నిండు గర్భిణీలను జంపన్న వాగు దాటించి సిహెచ్సి ఏటూరు నాగారం హాస్పిటల్కు తరలించారు ములుగు జిల్లా పోలీసు రక్షక బృందం. వారిని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అభినందించారు. వరద ప్రాంతాలలో హుటాహుటిన సహాయక పునరావాస చర్యలు చేపడుతున్న ములుగు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిజాస్టర్ అండ్ రెస్క్యూ ఫోర్స్ టీం ఎలిసెట్టిపల్లి గ్రామానికి చెందిన డబ్బకట్ల సునీత, చేరుకల శ్రీమతి అను 2 గర్భిణీలు స్త్రీలు జంపన్న వాగు దాటలేక ఇబ్బందులు పడుతూ ఉంటే ములుగు జిల్లా పోలీసులు డిజాస్టర్ అండ్ రెస్క్యూ టీం వద్ద కలిగినటువంటి అత్యాధునిక రబ్బర్ టోల్లోని వారిని రక్షించి సిహెచ్సి ఏటూరు నాగారం హాస్పిటల్కు సురక్షితంగా వారిని తరలించారు.
ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల గురించి ప్రజలు నిరంతరం తెలుసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పథకాలను ఉపయోగించుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి విజయాలపై 9 సంవత్సరాల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం పేరుతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను నాగర్ కర్నూలులో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్తో కలిసి ఆయన ప్రారంభించారు. టీచర్స్ కాలనీ హిమాలయ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధిని తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. పిఐబి అదనపు డీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ వ్యవసాయం మహిళా శిశు సంక్షేమంతో పాటుగా డిజిటల్ ఆర్థిక రంగంలో తెచ్చినటువంటి ప్రగతిశీల మార్పులను వివరిస్తుందని చెప్పి పేర్కొన్నారు. క్వాలిటీ జర్నలిజం చేస్తూ కూడా ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్నటువంటి సుమారుగా 150 నుంచి 200 మంది జర్నలిస్టులు ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళు కాకుండా మొబైల్ ఫోన్లలో తీసుకొని దాంట్లో డేటాను అప్డేట్ చేస్తా నంబర్ ఆఫ్ వ్యూస్ పెంచుకునే అన్అకౌంటెడ్ జర్నలిస్టులు ఎంతమందో ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో మన జర్నలిజంలో క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తూ మళ్ళీ ఆ క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తున్నప్పుడు మీ మీద ఒక ప్రెషర్ ఉంటుంది. ఏమైంది, అక్కడ నుంచి న్యూస్ ఆల్రెడీ వచ్చింది, నువ్వేం చేస్తున్నావు, ఏం డేటా వెరిఫై చేసినావు, నీ ఫీల్డ్లో నువ్వు ఇంకా పోలేదెందుకు, పోయినాను ఇప్పుడే పోయినానంటే ఇంకా ఆర్టికల్ రాలేదండి, పోయినోడు ఇంక ఇమీడియట్లీ 2 నిమిషాలు ఆర్టికల్ ఎక్కడి నుంచి రాస్తాడు. సో ఈ నీడ్స్ టు వెరిఫై ద డేటా. క్వాలిటీ జర్నలిజం ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా ఉన్నంత వరకు, అంటే మనం దాన్ని మొత్తం ఎంటైర్ జర్నీ ఆఫ్ జర్నలిజంని మనము 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ ఉన్నటువంటి ప్రింట్ జర్నలిజం ఉన్నంత వరకు, ఓన్లీ అది డామినేట్ చేసినంత వరకు ఎక్కడైనా సోర్స్ను కానీ అట్లాగే సోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో మెన్షన్ చేయడం అనేది ఒక పద్ధతిగా ఇన్ జనరల్గా వచ్చింది. ఏదైనా ఆర్టికల్ రాసిందంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఏదైనా డేటా మెన్షన్ చేసిండ్రు అంటే సో అండ్ సో ఇస్ ది సోర్స్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసేవాడు. రాను రాను కాలక్రమేణా మన ఈ టెక్నాలజీ పెరగడంతో న్యూస్ ఒకరోజు కూడా వెయిట్ చేయలేని పరిస్థితి, దాని కాస్త మనము గంటల నుంచి నిమిషాల్లోకి తీసుకొచ్చేసినాం. దాంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 30 అడుగులు దాటిన గోదావరి ప్రవహిస్తోంది. ఇక దీంతో ఒక్కసారిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వరదల సమయంలో తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల గురించి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, వరదల సమయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆ కేంద్రాలలో ముందస్తుగా నీరు, ఆహారం, విద్యుత్ ఇలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఏర్పడిన భారీ వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఈసారి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం 30 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి ప్రవాహం 40 అడుగులు దాటిన తర్వాత ముంపు ప్రారంభమవుతుంది. ఇక నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, గ్యాస్ సిలిండర్లు, జనరేటర్లు ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ట్రాక్టర్లు, ఇతర వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. అంతేకాకుండా లాంచీలు, మోటార్ బోట్లు, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కార్పొరేషన్ సైడ్ చెక్ చేస్తాం మేడం. చెక్ చేసి దాంట్లో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, లైటింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గర చెక్ ఇచ్చి మనం ఫొటోస్ తీసుకున్నాం మేడం. సంతకం చేసి చెక్ కూడా తీసుకున్నాం మేడం. సో అక్కడ వాళ్ళకి వీళ్ళు మొబైల్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ కుకింగ్ పెట్టి దిగు చేయిస్తారు మేడం. ఫుడ్ కోసం డ్రింకింగ్ వాటర్ అనేది ఆర్డర్ చేసిన దగ్గర నుంచి సప్లై చేస్తారు మేడం. Yes, ma'am. మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో. దానికి 24 hours స్టాఫ్ ఉండేలాగా మేడం ఈ బ్లాక్స్ అనేది నల్లగా ఉంది. మన హిమాచల్ ప్రదేశ్లో చూసాను నల్లగా ఉంది. విద్యార్థులు గమ్యంను ఎంచుకుని గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని నారాయణపేట జిల్లా 9వ వార్డు కౌన్సిలర్ యు మహేష్ అన్నారు. నారాయణపేటలోని మైనార్టీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా కళాశాలకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికి మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమని, నిర్దేశిత లక్ష్యాలను చేరడంతో పాటుగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. మైనార్టీల అభ్యున్నతికి బారాస ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సహకారంతో మైనార్టీ కళాశాల నుంచి ఎర్రగుట్ట ప్రధాన రోడ్డుకు సమీపాన ఉన్నటువంటి 50 లక్షల నిధులతో కాలువలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు 11వ వార్డు కౌన్సిలర్ అమీరుద్దీన్, 23వ వార్డు కౌన్సిలర్ తక్కి చాంద్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక 300 మంది పిల్లలకి స్ట్రగుల్ అవుతుందని మీ ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రెడ్డి సార్ గారు చెప్పగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు 50 లక్షల ఫండ్ శాంక్షన్ ఇమీడియట్లీ గా చేపించి మీ అందరికి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి. అండ్ అలాగే టార్గెట్ పెట్టుకోవాలి మనసులో. మీ యొక్క ఏం అంబిషన్ గట్టిగా ఉండాలి. మీరు ఇంటర్ కి ఇప్పుడు జాయిన్ అయినప్పటినే వచ్చేటప్పుడు నేను ఫ్యూచర్ లో ఒక కలెక్టరో, ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అని చెప్పేసి మీరు ఒక దృఢ సంకల్పం పెట్టుకొని చేసుకోవాలి. మీరు లైఫ్ లో గొప్పగా పోవాలనుకున్నప్పుడు మీ యొక్క ప్లానింగ్ అనేది ఉండాలి. ఫ్యూచర్ లో నేను ఏమవ్వాలి, నేను ఏమవ్వాలంటే ఏం చదవాలి, ఏం చదవాలంటే ఏ కోర్సు తీసుకోవాలి అని చెప్పేసి మీరు టార్గెట్ ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి.
పాల్వంచ మున్సిపాలిటీ కమిషనర్ చింత శ్రీకాంత్ గత 4 సంవత్సరాలుగా పాల్వంచలో అనేక సేవలను అందించి ఉద్యోగ ధర్మంలో ఎంతో నిష్ఠగా నిజాయితీగా పనిచేసి పాల్వంచ పట్టణ ప్రజల మనసులోని తమదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా కమిషనర్ శ్రీకాంత్ను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, స్థానిక ఎంఆర్ఓ రంగా ప్రసాద్, పాల్వంచ టౌన్ ఎస్ఐలు నరేష్, ప్రవీణ్, దిశ కమిటీ మండల అధ్యక్షురాలు మంజుల ఘనంగా సన్మానించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ యువ పోరాట బస్సు యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బస్టాండ్ ముందు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో మంది జీవితాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ప్రాణాలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పి వీటన్నిటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారకుడు కాదా, వీరి చావుకు తారక రామారావు కారకుడు కాదా అని ప్రశ్నించారు. 2014 సంవత్సరంలో ఎంతో మంది యువకులు రోడ్డున పడ్డారన్నారు. ఆంధ్ర పెత్తనం పోయి తెలంగాణ వస్తుందని, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉద్యోగం వస్తుందని ఆశించినటువంటి కొన్ని లక్షల మంది జీవితాలు నాశనమైపోయినాయని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరుగుతుందని, మొదటగా యువజన కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో అన్ని కేసులు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పేరు చెప్పి మరీ చనిపోతున్నారు, మీ కళ్ళ ముందనే చూసిరు. మహబూబాబాద్ లో బోడా సునీల్ చనిపోయిండు, వనపర్తిలో కొండలు చనిపోయిండు, నాగార్జున సాగర్లో రవికుమార్ చనిపోయిండు, ఇదే సిరిసిల్లలో దివాకర్ యాదవ్ చనిపోయిండు. ఖమ్మంలో మనందరి కళ్ళ ముందనే తెలిసింది కదా ఎట్లయితే ముత్యాల సాగర్ తల ఒకవైపు మొండె ఒకవైపు రైలు పట్టాల మీద నేను చదవడానికి చదివించడానికి నా తల్లి తండ్రికి ఆర్థిక పరిస్థితి లేదు. ఇంటికి పోతే తినడానికి తిండి లేదు. నా తండ్రి హమాలి పని చేస్తున్నాడు, నా తల్లి కూలిగా పోతుంది, ఏం చేయాలి అని ఆవేదనతోన ఏమైందిరా ఇంకా నీకు ఉద్యోగం రాలేదని తండ్రి చేసిన ఫోన్ కాల్ ను భరించలేక ఏం చెప్పాలో అర్థం కాక ఆవేదనతో చనిపోయినటువంటి ఆ పిల్లాడి ఆత్మ బలిదానానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా అవునా చెప్పండి మిత్రమా? కారణం కల్వకుంట్ల తారక రామారావు కాదా అవునా ఒకసారి చెప్పండి. సరైన సమయంలో ఉద్యోగాలు వేసి ఉండింటే 2014లో ఇదే ఉద్యోగం కోసం కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డునెక్కిండ్రు, చదువు సంధ్య పక్కన పెట్టిండ్రు. ఎందుకంటే తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, బరాబర్ ఆంధ్ర పెత్తనం పోతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత బరాబర్ నాకు పెద్ద సర్కారు ఉద్యోగం వస్తుంది ఆశించినటువంటి కొన్ని లక్షల మంది జీవితాలు ఈ రోజు నాశనమైనాయి. రోడ్ల మీద అడుక్కు తింటున్నారు ఎంతో మంది నిరుద్యోగులయ్యి. కారణం ఈ రోజు వాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామన్నా వయసు అయిపోయింది. సరైన టైంలో నువ్వు ఉద్యోగం వేసింటే అతనికి ఉద్యోగం వస్తుండే. వారికి ఉద్యోగం రాలేదని వారి ఎంతో మంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఇవన్నీ ఆవేదన ఎవరు తెలియాలి? మీరందరూ ఒక్కసారి మళ్ళీ కథం తొక్కి రోడ్ల మీదకి రావాలి మిత్రమా. మీరందరూ కథం తొక్కి రోడ్ల మీదకి వస్తే బరాబర్ ఎట్లయితే తెలంగాణను సాధించుకున్నామో మళ్ళీ మన ఉద్యోగాలు మనం సాధిస్తాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మొదటి లాఠీకైనా మొదటి తూటకైనా ఎదురొడ్డి ఉండడానికి మీ ముందు ఒక కవచంగా యువజన కాంగ్రెస్ ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఊర్లలోకి వస్తే యూత్ కాంగ్రెస్ నాయకులను తీసుకుపోయి లోపల పెడుతున్నారు. బిడ్డ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా 4 నెలలు సమయం ఉందంతే. 4 నెలల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కేసులైనా అన్ని కేసులను కొట్టేపించే బాధ్యత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా, యూత్ కాంగ్రెస్ నాయకత్వం తీసుకుంటుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్లోని మోసపూరితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి DDS రిఫండ్ కాజేసిన కేసుకు సంబంధించి 15 మంది నిందితుల్లో 6గురిని అరెస్టు చేయడం జరిగిందని DSP కేశప్ప తెలిపారు. మదనపల్లె DSP కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ TDS రిఫండ్ 13,21,76,257 రూపాయలను కాజేసినటువంటి కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. వీరిలో సస్పెన్షన్లో ఉన్న తంబళ్లపల్లి STO శ్రీనివాసులు, బాలమురళి, పీలేరు STO షేక్ ఇంతియాజ్, పుంగునూరు సీనియర్ అసిస్టెంట్ జీవానందలను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో ఎడిటర్ శ్రీనాథ్, అతని భార్య రమ్య పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా DSP చెప్పారు. 3/12/22 తేదీ మాకు ఎస్ రాజశేఖర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తిరుపతి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ DDS రిఫండ్ అమౌంట్ మిస్యూజ్ చేశారు ట్రెజరీ ఆఫీసర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ అని చెప్పి ఇచ్చారు. దానిపైన కంప్లైంట్ మేము కేసు రిజిస్టర్ చేశాం. క్రైమ్ నెంబర్ 329/22 అండర్ సెక్షన్ 120B, 166, 170, 119, 467, 477A, 468, 406, 409 అండ్ 420 IPC, 234 IPC ఇన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయి. దీంట్లో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మేము ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది చాలా టెక్నికల్గా చేయాలి కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి టైం లేక ఇంత లేట్ అయింది. వాళ్ళ కంప్లైంట్ను వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసాం. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ట్రెజరీ ఆఫీసర్ను తర్వాత ఒక సీనియర్ అసిస్టెంట్ను అరెస్ట్ చేశాం. ట్రెజరీ ఆఫీసర్లో A1 కొలిమిగుండ్ల శ్రీనివాసులు, అతను వచ్చి తంబలపల్లి STOగా పనిచేస్తుండేవాడు. తర్వాత అతని నేటివ్ ప్లేస్ వచ్చి ఇక్కడే మన బసినికొండ గ్రామం మదనపల్లి. తర్వాత ముద్దల బాలమురళి, ఆయన వచ్చి బాలమురళి వచ్చి ప్రీవియస్లీ తంబలపల్లి, ప్రస్తుతానికి STO మదనపల్లి. ఇంకో అతను షేక్ ఇంతియాజ్, ఇతని నేటివ్ ప్లేస్ వచ్చి కడప, ప్రీవియస్ వరకు STO పీలేరుగా పనిచేసేవాడు. ఇంకోరు వచ్చి A6 జీవానందం, జీవానందం, ఇతను వచ్చి నేతాజీ కాలనీ కొత్తవారిపల్లి పంచాయతీ మదనపల్లి. ఇతను వచ్చి సీనియర్ అకౌంటెంట్ పుంగనూరు, ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేసి సస్పెండ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్స్, STOs, సీనియర్స్ అందరూ కూడా సస్పెన్స్లో అయినారు. అప్పుడు మీడియాలో వస్తేనే ఆ మీడియాని చూసి ఆ పేపర్ చూసి సస్పెండ్ చేశారు ట్రెజరీ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ కలిసి 2015 నుంచి 2022 వరకు అసెస్మెంట్ ఇయర్లో డబ్బులు ఫ్రాడ్ రిఫండ్ అమౌంట్ 37,62,03,645 రూపాయలు ఫైల్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన పవన్ కళ్యాణ్ 15 నిమిషాలు వివిధ అంశాలపై చర్చ. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో భారీ వర్షం, తారోడ తాత్కాలిక వంతెనపై నిలిచిపోయిన రాకపోకలు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, గత ప్రభుత్వం పోలవరం పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్న. భీమవరంలో టీడీపీ భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్ర, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న ఎమ్మెల్యే నిమ్మల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.